నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఓయాసిస్ 2009లో స్థాపించిన ఓయాసిస్ ఫర్టిలిటీలో నమ్మకమైన పేరు 19 నగరాల్లో 31 సెంటర్లను కలిగి అధిక సక్సెస్ రేటుతో విజయవంతంగా ముందుకెళ్తోంది. ఓయాసిస్ జంటలు 1,00,000 మంది హెల్దీ బేబీస్ ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. స్త్రీ పురుషులిద్దరికీ సంతానోత్పత్తి సంబంధిత సమస్యల పరిష్కారంలో ఐవీఎఫ్, ఐయుఐ తో పాటు ఇక్సీ వంటి అధునాతన చికిత్సల్ని అందిస్తోంది ఓయాసిస్. ఫర్టిలిటీ సంబంధిత సమస్యల గురించి, సందేహాల గురించి వివరంగా చెప్పేందుకు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాధికా పొట్లూరి. ఓయాసిస్ ఫర్టిలిటీలో డాక్టర్ రాధికా గారు క్లినికల్ హెడ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అలాగే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఇన్ఫర్టిలిటీ అనేది నౌడేస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం, వింటున్నాం. ఎట్ ద సేమ్ టైం దానికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పండి. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఎప్పుడు కపుల్ ని ఇన్ఫర్టిలిటీ కింద పరిగణిస్తారు? పిల్లలు పుట్టట్లేదు అని ఎప్పుడు నిర్ధారిస్తారు? సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనడం కన్నా మన ఒక పేషెంట్కి ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అసలు రాదు, కలగదనేం కాదు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అంతే. సో న్యాచురల్గా 1-2 years వరకు వాళ్ళు ట్రై చేయొచ్చు. 80-90% ఆఫ్ దెమ్ కన్సీవ్ అయిపోతారు. సో ఈ 1-2 yearsలో కన్సీవ్ అవ్వకపోతే న్యాచురల్గా అప్పుడు మనం దాన్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేయాలి. సో అప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి ప్రాబ్లం ఏంటో ఉంది, ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకొని దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని మనం హెల్ప్ చేయొచ్చు. సో అసలు కన్సీవ్ అవ్వరు ఈ కపుల్ అనేది అయితే కాదు. బికాస్ ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా వరకు మన అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి. సో దాంతో డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ అ కపుల్ టు కన్సీవ్. ఓకే, అంటే నార్మల్గా కపుల్ 1-2 years వెయిట్ చేసిన తర్వాత అప్పుడు కూడా అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటారు. మెయిన్గా ఏ రీజన్స్ వల్ల అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో 80-90% అనేది మీరు చెప్తున్నది కానీ జనరల్గా అంత చాలా మంది ఇంకా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? అందరికీ 80-90% 2 yearsలో అవుతుందా? ఎస్, ఇది కరెక్ట్. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 37 years దాటి ఉంటే వాళ్ళకి 1-2 years వరకు వెయిట్ చేయమని చెప్పం. యూజువలీ 6 months వరకు వాళ్ళు ట్రై చేస్తారు ఆఫ్టర్ 37 years. 40 years దాటితే వెంటనే వెళ్ళి కలవడం ఇంపార్టెంట్. బికాస్ ఆ ఏజ్లో ఏమవుతుందంటే ఏజ్లో ఎగ్స్ బాగా తగ్గిపోతాయి, క్వాలిటీ తగ్గిపోతుంది 37 తర్వాత. ఈవెన్ మెన్ కూడా 40 years అయితే స్పర్మ్ కౌంట్స్ బాగా తగ్గిపోతాయి. సో వాళ్ళు 1-2 years వరకు వెయిట్ చేయకూడదు. బట్ 35 ఏజ్ లోపల ఉండే వాళ్ళు 1 year వరకు 2 years వరకు వెయిట్ చేయొచ్చు. అప్పటికి కలగకపోతే దెన్ దే కెన్ మీట్ ద ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అసలు కరెక్ట్ టైం అంటే కిడ్స్ కోసం ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడైతే చాలా లేట్గా మ్యారేజెస్ అవుతున్నాయి, లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ కరెక్ట్గా అంటే హెల్దీ బేబీస్ కోసం మ్యారేజ్ అయిన తర్వాత కిడ్స్ కోసం ట్రై చేస్తున్నారు అంటే పర్ఫెక్ట్ టైం అంటే మీరేం చెప్తారు? పర్ఫెక్ట్ టైం అంటే డెఫినెట్గా లేట్ 20s అండ్ ఎర్లీ 30s. 35 లోపల మీ ఫ్యామిలీ అయిపోవాలి. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఏజ్ టు ఫినిష్ యువర్ ఫ్యామిలీ. సో ఆ ఏజ్లో ఏంటంటే రిప్రొడక్టివ్ హెల్త్ చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, సక్సెస్ రేట్స్ బాగుంటాయి. సో డెఫినెట్లీ 35 లోపల మీరు మీ ఫ్యామిలీని ఫినిష్ చేయాలి. నైస్, మంచి. ఓకే, అలాగే ఏ కారణాల వల్ల అంటే పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఏముంటాయి రీజన్స్? ఇప్పుడు ఈ జనరేషన్ ఈ టైంలో మెయిన్ రీజన్ ఏం చెప్పేది ఏంటంటే ఏజ్. చాలా మంది 35 years తర్వాతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ద లైఫ్ స్టైల్ రైట్ నౌ మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ మనకి ఇప్పుడు అర్బన్ లైఫ్ స్టైల్ అంటే లాట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ ఉన్నాయి, స్ట్రెస్ అట్ వర్క్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, అవును సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేదు, ఆ జంక్ ఫుడ్ తింటున్నారు అందరూ, అండ్ నైట్ డ్యూటీస్ చేస్తారు ఎక్కువగా. దానివల్ల కూడా మనకి రిప్రొడక్టివ్ హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఎక్కువగా ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఇట్లా ఇది ఫస్ట్ మెయిన్ రీజన్ అయితే ఆడవాళ్ళలో మెయిన్గా ఏంటంటే పీసీఓస్ ఎక్కువగా చూస్తున్నాం. దానివల్ల ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగకపోవడం, ఒబెసిటీ వల్ల పీసీఓస్ రావడం, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి అలాంటి వాళ్ళలో. అండ్ మెన్లో స్పర్మ్ కౌంట్స్, మొటిలిటీ అండ్ షేప్స్ అని బాగా తగ్గడం, ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల అన్నీ దే పుట్ టుగెదర్ బాగా ఎక్కువగా ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా. అలాగే డాక్టర్ గారు అంటే మెన్ ఉమెన్లో చూసినట్టయితే ఇంతకుముందు అంటే ఇప్పుడు ఇద్దరు వస్తున్నారేమో, ఒకప్పుడు ఓన్లీ లేడీస్ మాత్రమే టెస్ట్ చేయించుకునేవాళ్ళు. సో ఒకవేళ అవ్వట్లేదు అంటే ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్? పర్సన్ చూసినట్టయితే ఎవరిలో ఎక్కువగా ఛాన్సెస్ అంటే తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు పిల్లలకి? సో ఇది ఏంటంటే అమ్మా ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు. ఇదివరకు ఏంటంటే ఓన్లీ ఫీమేలే ప్రాబ్లం ఉంది అని ఎక్కువగా అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూస్తే ఫీమేల్ 50% అయితే మెన్ 50%. సో మెన్ యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం. చాలామంది ఇప్పుడు మా క్లినిక్ వచ్చే వాళ్ళల్లో
మెన్కి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు అందరూ కలిసి డెఫినెట్గా దే ఆర్ రియలైజ్ దట్ అండ్ దే ఆర్ కమింగ్, ఇద్దరు టుగెదర్ వస్తున్నారు. బట్ ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్యన మగవాళ్ళకే ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, సో వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా కపుల్ గానే రమ్మని అందరికీ మనం అడ్వైజ్ చేస్తాం. అండ్ నౌ దే రియలైజ్ దే కమింగ్ టుగెదర్ వస్తున్నారు. ఓకే, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో వాటిలో ఏ రకాలు ప్రెసెంట్ అంటే ఇప్పుడు IVF వింటున్నాం, IUI వింటున్నాం, XCN వింటున్నాం. సో ఫస్ట్ 1 by 1 మాట్లాడుకుంటే కనుక IUI అంటే ఏంటి, IUI ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి. IUI ఎవరికి యూజ్ అవుతుంది? ఓకే, సో ఫస్ట్ అయితే అందరికీ న్యాచురల్గా ఓవులేషన్ ఇండక్షన్ టైమ్ ఇంటర్కోర్స్ అని చెప్తాం. అంటే మనకి ఎగ్ రిలీజ్ అవ్వని వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యేలాగా చేసి ఎగ్ రిలీజ్ అయిన రోజు న్యాచురల్గా కలవమని చెప్తాం. అట్లా ఒక 6 months వరకు ట్రై చేయొచ్చు. ఒకవేళ అలా కలగకపోతే నెక్స్ట్ మనం IUIకి వెళ్తాం. సో IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఇన్ కేస్ వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి అవ్వకపోయినా, స్పర్మ్ పారామీటర్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, 6 to 8 months అంటే 12 months వరకు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి అవ్వలేదు, హస్బెండ్కి ఏమన్నా HIV కానీ HPSAG ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్ కూడా వైఫ్కి పాస్ అవ్వకుండా IUI చేయడం వల్ల, స్పర్మ్ వాష్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ పాస్ అవ్వే తగ్గుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం IUI చేయొచ్చు. IUI అంటే వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యేలాగా చేసి ఎగ్ రిలీజ్ అయిన రోజు స్పర్మ్ వాష్ చేస్తాం. హస్బెండ్ ఆ రోజు స్పర్మ్ ఇస్తారు, దాన్ని వాష్ చేసి యూట్రస్ లోపలికి ఇన్సెమినేట్ చేస్తాం. సో స్పర్మ్లో మోటిలిటీ ఇష్యూస్ ఉండే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా మనం యూట్రస్ లోపలికి స్పర్మ్ వేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ ఇంప్రూవ్ ద సక్సెస్ రేట్స్. సో ఇట్లా ఒక 6 months వరకు ట్రై చేయొచ్చు. 3 to 4 months ఆఫ్ IUI సైకిల్స్ ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ IUI ఫెయిల్ అయితే అంటే ఎన్ని సైకిల్ యూజ్ చేసి అంటే IUI చేసే ఛాన్స్ ఉంటుందంటారు? 4 months అంటే 4 cycles ఆఫ్ IUIs తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ మనం కంటిన్యూస్గా చేసినా కూడా అంత ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. సో 3 to 4 cycles ఇస్ మాక్సిమం. అంటే డాక్టర్ గారు ఇవన్నీ కూడా కంటిన్యూగా చేయించుకోవాలా? కొంతమంది బ్రేక్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి చేయించుకొని మళ్ళీ తర్వాత కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళడం అలా చేస్తారు. అది కరెక్ట్ అంటారా? లేదంటే ఒకవేళ చేయించుకోవాలి అనుకుంటే కంటిన్యూగా వెళ్ళడం కరెక్ట్? కంటిన్యూగా వెళ్తేనే కరెక్ట్. బికాజ్ అట్లీస్ట్ ఒక 4 months లేదా 6 months అన్న కంటిన్యూస్గా. కొంతమంది ఏంటంటే ఒకసారి చేయించుకుంటారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ అక్కడ చేయించుకుంటారు, ఇంకో దే కీప్ చేంజింగ్ డాక్టర్స్. బట్ దట్ విల్ నాట్ హెల్ప్. కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఒకే డాక్టర్ దగ్గర అయితే వాళ్ళకి తెలుస్తుంది, ఆ డాక్టర్ కూడా తెలుస్తుంది వాళ్ళ కండిషన్, వాళ్ళ హెల్త్ స్టేట్ మొత్తం ప్రొఫైల్ ఉంటుంది. yes. సో అట్లా 6 months కూడా అవ్వకపోతే నెక్స్ట్ 6 cycles కూడా అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళు IVF ప్రిఫర్ చేయాలి. అలాగే IUI ఎవరికి ప్రిఫర్ చేస్తారు? IUI అదే న్యాచురల్గా ట్రై చేస్తూ కన్సీవ్ అవ్వడం వాళ్ళకి. ఒకవేళ సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్న IUI చేయొచ్చు. సింగిల్ ట్యూబ్ బికాజ్ బోత్ ట్యూబ్స్ పనిచేయాలి, అసలు ఉండదు. సో 2 tubes బ్లాక్ ఉన్నాయంటే మళ్ళీ IVFకి వెళ్ళాలి. అండ్ స్పర్మ్ పారామీటర్స్ మోటిలిటీ కొంచెం తక్కువ ఉండేవాళ్ళు వీళ్ళందరూ, అండ్ ఓవులేషన్ ఎగ్ రిలీజ్ సరిగా జరగట్లేదు, అట్లాంటి వాళ్ళకి మనం మానిటర్ చేస్తాం IUI. ఇప్పుడు ఎగ్జాక్ట్గా రిలీజ్ అయిన రోజే మనం స్పర్మ్ ఇన్సెమినేట్ చేస్తాం. సో అట్లాంటి వాళ్ళు IUIకి వెళ్ళొచ్చు. ఓకే, IUIకి వెళ్ళొచ్చు. అలాగే 6 months to 1 year ట్రై చేయొచ్చు అంటారు. ఎస్, I would say 6 cycles of IUI. ఓకే, అంటే టైం డ్యూరేషన్ కాదు ఇక్కడ, సైకిల్స్ అనేది ఇంపార్టెంట్. అలాగే కొంతమంది ట్రై చేశారు IUIలో అవ్వలేదు, వాళ్ళకి నెక్స్ట్ ఏంటి? అలాగే IVF కని కూడా చెప్తూ ఉంటారు కదా, IVF పర్టికులర్గా ఎవరికి యూజ్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి? ఎస్, ఇప్పుడు IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో ఫర్టిలైజేషన్ బయట జరగని వాళ్ళకి, అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లో జరుగుతుంది, ఫెలోపియన్ ట్యూబ్స్లో. సో అంటే ఇప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక బయట అవ్వట్లేదు అనే వాళ్ళకి మనం IVF ప్రిఫర్ చేస్తాం. సో ఎవరికి మనం IVF చేయాలి అంటే ఇట్లా IUIs చేసి సక్సెస్ అవ్వని వాళ్ళు, లేదా ఏజ్ 40 years దాటి ఉన్నారు, ఎగ్స్ బాగా తగ్గిపోయాయి, లేదా బోత్ సైడ్ ట్యూబ్స్ బాగా బ్లాక్ అయిపోయాయి, స్పర్మ్ పారామీటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి, IUI కూడా వీలు పడదు, 0 count ఉంది స్పర్మ్, వాళ్ళకి అసలు స్పర్మ్ ఇజాక్యులేట్స్లో రావట్లేదు అనే వాళ్ళకి టెస్టిస్లోంచి కూడా మళ్ళీ మన స్పర్మ్ తీసి చేయొచ్చు. అట్లా కూడా మనం IVFలో చేయొచ్చు. అండ్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ PGTA. ఇప్పుడు చాలా మంది IVF లాస్ట్ కదా, IVF ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటి అనుకుంటారు. సో IVF ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటంటే, అంటే క్రోమోజోమల్ ప్రాబ్లం వల్ల IVF ఫెయిల్ అవ్వచ్చు, ఎండోమెట్రియం ప్రాబ్లం వల్ల IVF ఫెయిల్ అవ్వచ్చు. సో దీనికి కూడా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి లైక్ PGTA అంటారు. ఎంబ్రియో బయాప్సీ చేయొచ్చు, అంటే ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీంతో 70% వరకు మన సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ యూట్రస్లో రిసెప్టివిటీ ప్రాబ్లం అంటే యూట్రస్ మనం ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవట్లేదు, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దానికి కూడా అడ్వాన్స్డ్గా IRA అనే టెస్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ చేస్తే మనం 75% వరకు వీ కెన్ రీచ్
even in an IVF. అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు 70%. Yes, because there are so many advances now. So ఇవన్నీ మనం యూజ్ చేస్తే 70 to 75% వరకు కూడా మనం ఛాన్సెస్ ఉన్నాయి. yes ఓకే ఇవన్నీ తర్వాత కూడా ఇంకా లేటెస్ట్గా ఇక్సీ అని కూడా వింటున్నాం కదా, దాని గురించి చెప్పండి. అసలు ఇక్సీ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అది? సో ఇప్పుడు ఇక్సీ ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒకవేళ స్పర్మ్ పారామీటర్స్ మార్ఫాలజీ స్పర్మ్ షేప్స్ అసలు బాగోని వాళ్ళకి, సివియర్గా స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, మనం స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అంటే మనమే ఎగ్ని సెలెక్ట్ చేసి స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఎగ్ లోపలికి స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఫర్టిలైజేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా చాలా మందికి ఇప్పుడు అందరం మిక్సీయే చేస్తున్నాం అందరికీను. సో దిస్ ఇస్ ద అడ్వాన్స్, ఇది అడ్వాన్స్డ్ అని చెప్పలేదు, ఎప్పటి నుంచో అందరికీ చేస్తున్నాము. ఎస్, ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అంటే ఐ కెన్ సే పీజీటీఏ, ఎండోమెట్రల్ రిసెప్టివిటీ టెస్టింగ్ అండ్ లేటెస్ట్గా ఐవీఎం. IVF వరకే తెలుసు. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఐవీఎం, దట్ ఈస్ ఇన్ విట్రో మెచ్యురేషన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం IVF లో ఏం చేస్తాం, ఎగ్స్ ని అట్లీస్ట్ ఒక 12 days వరకు పెంచి బయటకు తీస్తాం. ఈ IVM లో యూట్రస్ లోపల ఇమ్మెచ్యూర్ గా ఉన్న స్మాల్ ఎగ్స్ నే మనం బయటకు తీస్తాం. అంటే బాగా సివియర్ PCO ఉండేవాళ్ళు, మల్టిపుల్ IVF ఫెయిల్ అయ్యి ఎగ్ క్వాలిటీస్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఈ IVM హెల్ప్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఇండియాలో ఓఎస్ఎస్ ఇస్ ద ఫస్ట్ సెంటర్ వేర్ we had a live IVM baby. నేను ఫస్ట్ టైం వింటున్నాను డాక్టర్. అంటే చాలా రోజుల నుంచి ఇలాంటి అంటే డాక్టర్స్ తో మాట్లాడడం, ప్రోగ్రామ్ చేయడం జరిగింది, కానీ ఈ IVM గురించి మాత్రం ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు. సో ఇది ఇన్ విట్రో మెచ్యురేషన్ అంటారు. సో దీనికి IVF లాగా అన్ని రోజులు అన్ని ఇంజెక్షన్స్ అవసరం పడదు, అన్ని రోజులు స్టిమ్యులేషన్ అవసరం పడదు. జస్ట్ 2 to 3 days ఆఫ్ స్టిమ్యులేషన్తో మనం ఎగ్స్ని బయటికి తీసి బయటే మెచ్యూర్ చేసి బయటే ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోన్ ఫామ్ చేస్తాం. ఓకే, సో దీనివల్ల డ్యూరేషన్ తగ్గుతుంది, కాస్ట్ తగ్గుతుంది, అండ్ ఆల్సో దిస్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ విచ్ ఇవన్నీ చూస్తుంటే అంటే ఇప్పుడు ఇంకా బేబీస్ అవ్వలేదు అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదంటారా? చాలా వరకు 75% అంటే అంటే యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ అట్ ద రైట్ టైం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు అన్ని ఇయర్స్ వెయిట్ చేసి నేను 42 ఇయర్స్కి వెళ్ళినప్పుడు నేను వెళ్తాను డాక్టర్ దగ్గరికి, అప్పుడు నేను వెళ్తాను అని కాదు. సో యూ హ్యావ్ టు అప్రోచ్ యువర్ డాక్టర్ అట్ ద రైట్ టైం. దే ఆర్ మల్టిపుల్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వేర్ డెఫినెట్లీ వీ క్యాన్ గెట్ ద పేషెంట్ ప్రెగ్నెంట్. అలాగే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ చూసినట్టయితే ఇప్పుడు మీరు చెప్పారు ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. 40 తర్వాత కొంతమంది వెళ్తూ ఉంటారు, అంటే మేము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసామని చెప్తూ ఉంటారు. అప్పుడు మెన్ విషయం పక్కన పెడితే ఫీమేల్లో ఎగ్ క్వాలిటీ చాలా తగ్గిపోతుంది, అంటే ఫిక్స్డ్ ఎగ్స్ తో పుట్టడం జరుగుతుందని చెప్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి కొంతమంది అంటే మా బేబే కావాలి అన్నట్టుగా అంటూ ఉంటారు. సో వీలాంటి ఎగ్స్ కనుక సరిగా లేకపోతే ఎలా ఉంటుంది? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కొంతమంది ఎగ్ వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అలా చేసుకోవడం కరెక్ట్ అంటారా? ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పండి. ఇప్పుడు మీరు ఏజ్ అడిగారు. ఇప్పుడు చాలా మంది వస్తారు ఇంకా మన దగ్గరికి అట్లా 40 years 42 years అప్పుడు వస్తారు. అంటే ప్రాబ్లీ దే వుడ్ హావ్ వెయిటెడ్ సో లాంగ్, లేకపోతే అవ్వలేదో, లేకపోతే ప్రీవియస్ బేబీ చనిపోవడం అట్లా ఏమన్నా సమ్ ప్రాబ్లం అయ్యిందో వస్తారు. వాళ్ళకి ఏంటంటే మనకి ఫస్ట్ ఎగ్స్ ఉన్నాయో లేదో చూస్తాం. సో అందరిలాగే అందరికీ 15-20 ఎగ్స్ అయితే ఉండవు, వాళ్ళకి 1 or 2 ఎగ్సే ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం పూల్ అప్ సైకిల్స్ చేస్తాం. అంటే ఒక మంత్ మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో 1 or 2 ఎగ్స్ మనం రిట్రీవ్ చేయడం, ఫ్రీజ్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 2 eggs ని తీసి ప్రిజర్వ్ చేయడం, అట్లా మనం పూల్ చేసుకొని IVF చేయొచ్చు వాళ్ళకి. కానీ ఇక్కడ వాళ్ళకి మనం అడ్వైస్ చేసేది ఏంటంటే 40 years లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అబార్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం ఎంబ్రియోని స్క్రీన్ చేయాలి. PGTA టెక్నిక్తో మనం ఎంబ్రియోని క్రోమోజోమల్ని నార్మల్గా ఉందా లేదా చూసుకొని మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ అన్ఫార్చునేట్ ఇంకా వాళ్ళకి అసలు ఎగ్సే లేవు, నాట్ ఈవెన్ లైక్ 1 egg ఇస్ ఆల్సో, ఒక్క ఎగ్ కూడా లేదు అనుకునే వాళ్ళకి ovarian PRP అంటే ovarian rejuvenation is one more the latest option what we have right now. సో మళ్ళీ ఆ ఓవరీకి మనం PRP చేసి రెజ్యువనేట్ చేయొచ్చు. సో అట్లా మళ్ళీ 1 or 2 follicles రావచ్చు. ఒకవేళ అది కూడా అవ్వలేదు అంటే లాస్ట్ ఆప్షన్ వుడ్ బి డోనర్ oocyte. They have to go for a third party egg. Okay. Yeah. అలాగే ప్రిజర్వేషన్ కి వస్తే నెక్స్ట్ పాయింట్ ఇస్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు. ఎస్పెషలీ ద సెలబ్రిటీస్ దే ఆర్ ఇంటూ దిస్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, అండ్ ఈవెన్ నార్మల్ వాళ్ళు కూడా కెరియర్ ఓరియంటెడ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే
అట్ ద ఏజ్ ఆఫ్ 20 అండ్ ఎర్లీ 30s మన ఎగ్ నెంబర్స్ అండ్ క్వాలిటీ బాగుంటాయి కాబట్టి ఆ టైంలో మనం మన ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకొని లేట్ 30s వెన్ దే ప్లానింగ్ దే వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్, అప్పుడు ఆ ఎగ్స్ని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అప్పుడు దే హ్యావింగ్ అ హెల్దీ బేబీ అండ్ వాళ్ళ ఓన్ జెనెటిక్ ఎగ్స్తో మెటీరియల్తో వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. అండ్ మెయిన్ థింగ్ హెల్దీ బేబీ. సో అట్ 37-40 అరే ఇప్పుడు నాకు ఎగ్ బాగాలేదు, క్వాలిటీ బాగాలేదు, అబార్షన్స్ అవుతున్నాయి, ఆ రిస్క్ అంతా ఉండదు. సో అన్ని కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి అన్ని ఫాలో అవుతూ ప్లాన్ చేసుకోవాలి. నిజానికి మీ దగ్గరకు వచ్చేస్తే ఓయాసిస్ ఆ నేమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా మంచి పేరు. ఇక్కడ దాదాపు 1 lakh బేబీస్ అని చెప్పేసి విన్నాం, దాని గురించి చెప్పండి. అంటే వాళ్ళ పేరెంట్స్ అసలు అవ్వట్లేదు అని కొన్ని కేసెస్ ఉంటాయి, చాలా హోప్స్ అన్ని వదిలేసుకొని మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఉంటారు. లేదంటే ఇంకా అసలు ఇక్కడ ఇది ఒక బేబీ పుడితే చాలు లైఫ్ లో మాకు ఇంకేమీ అక్కర్లేదు అనుకునే పేషెంట్స్ ని చూసుంటారు. సో వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు 1 lakh బేబీస్ ఎక్కువే మీ దగ్గర ప్రొడ్యూస్ అయ్యని చెప్పచ్చు పుట్టినప్పుడు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది డాక్టర్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? See that అంటే అది ఇంకా ఫీలింగ్ ఇంకా అసలు చెప్పలేం. యూల్ ఫీల్ సో నైస్. ఇప్పుడు ఒక కపుల్ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సఫర్ అవుతున్నారు పిల్లలు లేక, అండ్ దే కమ్ టు అస్ అండ్ దే గెట్ ప్రెగ్నెంట్. ఆ బేబీని మన దగ్గర తీసుకొచ్చి మేడం మీరు పేరు పెట్టండి, ఒక పేషెంట్ అయితే మీ పేరు కూడా పెట్టుకున్నాను నేను ఒక అలా అంటే యూ ఫీల్ సో నైస్. బట్ ఐ థింక్ హౌ డు వి రీచ్ టు దిస్ 1 lakh బేబీస్ అంటే ఎట్లా చేసాము ఓఎస్ఎస్లో అంటే ఐ వుడ్ సే ఇట్ ఈస్ లైక్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్. అంటే ఇప్పుడు కంట్రోల్ పర్సనలైజ్ ఒక్కొక్క అందరికీ ఒకేలాగా ఉండదు. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉండాలి, ఎథికల్ ప్రాక్టీస్, అడ్వాన్స్ టెక్నిక్స్, అడ్వాన్స్ ల్యాబ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ కౌన్సిలింగ్. ఎమోషనల్ బాండింగ్ టు ద పేషెంట్ అండ్ ఎమోషనల్ కౌన్సిలింగ్. బికాస్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇష్యూస్తో వచ్చే వాళ్ళకి ఫిజికల్గా కన్నా వాళ్ళకి ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వాలి, చాలా లోగా ఉంటారు. సో వాళ్ళకి ఎమోషనల్ కౌన్సిలింగ్ కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ దాట్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ గివ్ దెమ్ అ గుడ్ సక్సెస్. ఇంకొకటి ఫస్ట్ టైం కాకుండా కొంతమందిలో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏంటంటే మాకు ఫస్ట్ నార్మల్గానే పుట్టారు కదా, సో మళ్ళీ కూడా మేము నార్మల్గానే ట్రై చేస్తాము, ఇంకో బేబీ పుడుతుందిలే అని చెప్పేసి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫస్ట్ ఒక్కరు చాలనుకొని ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు వద్దనుకునే వాళ్ళు ఉంటారు. సో మళ్ళీ ఇంకొకళ్ళు కావాలనుకుంటారు. వీళ్ళందరికీ ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుంది మీ దగ్గరికి వస్తే? డెఫినెట్లీ ఇప్పుడు సో సెకండరీ ఇన్ఫర్టిలిటీతో కూడా కొంతమంది వస్తారు. ఆల్రెడీ ఒక బేబీ నార్మల్గా డెలివరీ అయినా కూడా సిజేరియన్ వల్ల కొంతమందికి లోపల ట్యూబ్ దగ్గర అతుకులు ఫామ్ అయ్యి సెకండరీ ఇన్ఫర్టిలిటీతో వస్తారు. లేదా ఏజ్ అడ్వాన్స్ అవడం వల్ల ఎగ్స్ తగ్గిపోవడమో స్పర్మ్ పారామీటర్స్ తగ్గిపోవడం వల్ల వస్తారు. సో ఇన్ కేస్ మన ఫస్ట్ సెకండరీ ఇన్ఫర్టిలిటీతో వచ్చిన వాళ్ళకి ట్యూబల్ టెస్టింగ్ చేయమని చెప్తాం. ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా చూపించుకోండి. నార్మల్ డెలివరీ అయితే పర్వాలేదు, బట్ సిజేరియన్ అయితే డెఫినెట్గా ట్యూబల్ టెస్టింగ్ చేయించుకోవాలి. దెన్ వీ ఇవాల్యుయేట్ ద స్పర్మ్ పారామీటర్స్ అండ్ ఎగ్. అంతా బాగుంటే వీ కెన్ గో స్టెప్ వైస్, న్యాచురల్ అన్నా లేకపోతే ఐయుఐస్ అన్నా. ఒకవేళ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి, స్పర్మ్స్ బాగా తక్కువగా ఉన్నాయి అనుకుంటే అప్పుడు మనం ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది స్టెరిలైజేషన్ అంటే ట్యూబల్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయి ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ దే హ్యాడ్ అ ప్రాబ్లమ్, దే లాస్ట్ అ బేబీ. అట్లా కూడా చాలామంది వస్తారు. అప్పుడు వాళ్ళకు కూడా ఐవీఎఫ్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ట్యూబల్ రీకానలైజేషన్ చేయించుకోవచ్చా అంటే ఏమవుతుందంటే ట్యూబ్స్ మళ్ళీ అతికించడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్లు ఎక్కువగా చూస్తున్నాం. సో దానికన్నా ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ విత్ గుడ్ సక్సెస్ రేట్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇందులోనే అసలు వాళ్ళు ఎంత టైం వెయిట్ చేయొచ్చు? కొంతమంది ఫస్ట్ నార్మల్ అయిపోయింది కదా మాకు ఒక బేబీ నార్మల్ గానే పుడతారు అని చెప్పేసి కావాలనుకున్నప్పటికీ కూడా చాలా ఇయర్స్ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఒకవేళ కావాలనుకుంటే ఒక బేబీ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అట్లా వెయిట్ చేయొచ్చు అంటారు? ఒక బేబీ పుట్టిన తర్వాత యూజువలీ 3 years or 4 years గ్యాప్ చాలామంది ఇస్తారు. ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాతే వాళ్ళు ట్రై చేస్తారు. సో ఆ ట్రై చేస్తున్నప్పుడు కూడా 1 year ట్రై చేస్తూ అవ్వకపోతే వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. కానీ ఏదైనా కూడా మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆ పని చేస్తే తర్వాత చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు అంటారు. సో మీరు ఫస్ట్ థింగ్ రైట్ టైం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తే డెఫినెట్లీ దేర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అట్ ద రైట్ టైం. అలాగే ఓయాసిస్కి ఇప్పుడు చూసి రావాలనుకుంటున్న పేషెంట్స్కి అంటే మీరు ఎంతవరకు భరోసా ఇవ్వగలరు? ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే నేను ఏదో చెప్పాను కదా, ఇన్ఫర్టిలిటీ అని చెప్పి ఎవరిని మనం అనకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఫర్టిలిటీ ఇష్యూస్. వాళ్ళు డెఫినెట్గా ప్రెగ్నెంట్ అవుతారు, బట్ యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ అట్ ద రైట్ టైం. గుడ్ కౌన్సిలింగ్, అప్రోచ్ ట్రీట్మెంట్స్ అంటే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఇట్లా చేయడం వల్ల డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ దెమ్ టు గెట్ ప్రెగ్నెంట్. 60 to 70% వరకు వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు
డెఫినెట్గా ఉంటాయి. నైస్. అలాగే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అసలు. సో ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే హెల్దీగా ఉండొచ్చు అంటారు? ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా చాలా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, ఎలా ఉంటే మంచిది? లైఫ్ స్టైల్ డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారంటే అట్లీస్ట్ 2 months, ఐ వుడ్ నాట్ సే ఉట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడే అని కాదు, జనరల్గా అందరికీ కూడా మన హెల్త్ ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. డైట్ మీరు మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డైట్లో మనం విటమిన్ సి, విటమిన్ డి అండ్ విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఫ్రూట్స్, కలర్డ్ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ ఏంటంటే ఎగ్ అండ్ స్పర్మ్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ ఆల్సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉట్టి 7 to 8 hours స్లీప్ అనుకుంటాం కానీ ఇట్స్ నాట్ ద స్లీప్, ఇట్ ఈస్ ఆల్సో ద స్లీప్ ప్యాటర్న్. అంటే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేది ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే వాళ్ళకి ఎక్కువగా చూస్తాం. సో స్లీప్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, కలగట్లేదు అంటే, ఇన్ కేస్ మీరు నైట్ డ్యూటీస్ చేస్తున్నారు అంటే యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ డ్యూటీ డేట్స్. రైట్ డాక్టర్, ఫైనల్గా ఓయాసిస్ గురించి ఏం చెప్తారు? ఓఎస్ఎస్ ఇప్పుడు రీసెంట్గా 15 years ఆఫ్ ఓఎస్ఎస్ సెలబ్రేషన్ చేసుకున్నాం. అండ్ 1 lakh babies డెలివర్డ్ త్రూ ఓఎస్ఎస్. సో ఇదంతా ఎలా వచ్చింది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ద డాక్టర్స్ హూ ఆర్ దేర్, ప్యాషనేట్ డాక్టర్స్, అడ్వాన్స్ టెక్నిక్స్, అడ్వాన్స్ ల్యాబ్స్ అండ్ మెయిన్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్. అంటే అందరికీ ఒకేలా ట్రీట్మెంట్ కాదు, పర్సనలైజ్గా ట్రీట్మెంట్ చేయడం, ఎథికల్ ప్రాక్టీస్, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇస్ పేషెంట్ కౌన్సిలింగ్. సో దట్ ఇమోషనల్ బాండింగ్ విత్ ద పేషెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్టిలిటీ అంటేనే ఆ ఇమోషనల్ బాండ్ ఉండాలి పేషెంట్తో, అప్పుడే వాళ్ళకి మనం ఆ హోప్ని ఇవ్వగలుగుతాం. అండ్ ఇంతమంది 1 lakh babies డెలివరీ అయ్యారంటే ఇట్ ఈస్ జస్ట్ ద హోప్ అండ్ ద ట్రస్ట్ ద పేషెంట్స్ దే హ్యాడ్ విత్ ఓఎస్ఎస్. సో నైస్ అండి. అలాగే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు హ్యాపీగా ఉండాలని మేము కూడా అనుకుంటున్నాం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఓయాసిస్ ఒక హోప్ని ఇస్తుందని మీరు చెప్పారు. సో ఐయుఐ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, ఇంకా లేటెస్ట్గా చాలా విషయాలు చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు TN News.